హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం పత్తిలో ప్రధానంగా ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. ఒక 3 ఎకరాలకు గాను నేను ఏ వెరైటీలు ఎంచుకున్నాను ఏంటనేది తెలియజేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి రిమైనింగ్ టోటల్గా చెప్పుకున్నట్లయితే నేను ఈ సంవత్సరం 14 ఎకరాలు పత్తి అనేది సాగు చేయడం జరుగుతుంది మిత్రులారా. 14 ఎకరాలకు గాను ఒక 3 ఎకరాలకి ఏ వెరైటీలు ఎంచుకున్నాను అనేది ఒక వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోలో వచ్చేసి రిమైనింగ్ 11 ఎకరాలకు గాను నేను ఏమేమి వెరైటీలు ఎంచుకున్నాను, గత సంవత్సరం మనం మంచి దిగుబడి ఇచ్చి, అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా మంచి దిగుబడినిచ్చే పత్తి విత్తనాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ పత్తి విత్తనాలు అనేది అన్ని రకాల నేలలు, అంటే నల్లరేగడి నేలలు, అంతేకాకుండా ఎర్ర నేలలకు కూడా సూటబుల్ అవుతుంది. వర్షాధారము, అంతేకాకుండా నీటి వసతి కింద కూడా మనం సాగు చేసుకోవచ్చు. దయచేసి వీడియో కూడా అందరూ చివరిదాకా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరిని చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే వీడియో అనేది చాలా మంది రైతు సోదరులకి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మనకి ప్రతిదానికి ప్రధానము విత్తనమే మిత్రులారా. ఎందుకంటే మనం మంచి విత్తనం ఎంచుకున్నట్లయితేనే మంచి దిగుబడి అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది. ఏదో తక్కువ రకం మనకి తక్కువగా రేట్లో దొరుకుతున్నాయి అని చెప్పి మనం తక్కువ రకం విత్తనాలు తెచ్చుకున్నట్లయితే మనకు పంటకాలం మొత్తము ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి దిగుబడి మీద కూడా ఎఫెక్ట్ అనేది అవ్వడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి మంచి బ్రాండెడ్ విత్తనాలు మీరు సెలెక్ట్ చేసుకోండి. నేనేం సాగు చేస్తాను ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను, రండి మిత్రులారా. ఈ సంవత్సరం వచ్చేసి మనం పత్తి పంట సాగు చేయడానికి ఒక 10 ఎకరాలకు గాను 11 ఎకరాలకు గాను ఈ వెరైటీలు అనేది నేను ఎంచుకోవడం జరిగింది మిత్రులారా. మీకు ఎక్స్ప్లెనేషన్ కోసమే నేను ఈ 4 రకాలు తీసుకురావడం జరిగింది. రిమైనింగ్ అనేది మన ఇంట్లో ఉండడం జరిగింది. నేను ఇప్పుడు అది మీకు చూపిస్తాను మిత్రులారా. ఇవి వచ్చేసి రాశి షిఫ్ట్ మిత్రులారా. ఇది మనం గత సంవత్సరం కూడా సాగు చేసాం. మంచి దిగుబడి అనేది కూడా రావడం అనేది జరుగుతుంది. ఇది ఏంటంటే రాశి షిఫ్ట్ ఏంటంటే మనకి అన్ని రకాల నేలలు, నల్లరేగడి నేలలు, అంతేకాకుండా ఎర్ర నేలలు, వర్షాధారము, నీటి వసతి కింద కూడా మనం సాగు చేసుకోవచ్చు. మెయిన్గా చూసుకున్నట్లయితే మనకి తక్కువ కాలంలోనే పత్తి అనేది చేతికి రావడం జరుగుతుంది. రెండో పంటకి అనుకూలమైన విత్తనం మిత్రులారా. రెండో పంట సాగు చేయాలనుకున్న రైతులు ఖచ్చితంగా కూడా ఈ రాశి షిఫ్ట్ అనే వెరైటీని మీరు ఎంచుకోండి. ఇది మనకి అన్ని నేలలు, అన్ని ప్రాంతాలకి అనుకూలం అనమాట. ఖచ్చితంగా కూడా ఈ వెరైటీని మీరు సాగు చేసుకోండి. పత్తి తీయటానికి కూడా చాలా ఈజీగా అనేది, అంటే పికింగ్ కూడా చాలా ఈజీగా అనేది రావడం జరుగుతుంది. గత సంవత్సరం మనం సాగు చేసినప్పుడు పత్తి తీసే రైతులు కూలీలను కూడా అడగడం జరిగింది మిత్రులారా. మనకి ఈజీగా కూడా పత్తి పికింగ్ కూడా ఈజీగా రావడం జరుగుతుంది. పత్తి కూడా మంచి క్వాలిటీలో ఉండడం జరుగుతుంది మిత్రులారా. ఒక ఎకరానికి గాను 2 ప్యాకెట్లు మనం పత్తి ఈ రాశి షిఫ్ట్ని కనుక సాగు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి 2 ప్యాకెట్లు ప్రతి ఎకరానికి కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రేవంత్ అనమాట. ఈ రేవంత్ కూడా ఎక్సలెంట్ వెరైటీ, మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది అనమాట. ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్గా కూడా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా మనం ప్రతి ఎకరానికి వచ్చేసి 2 ప్యాకెట్లు మనం పెట్టుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. దగ్గర కాయలు, దగ్గర గనుపులతోటి మంచి ఈల్డింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఆకులు కూడా మనకి పల్సగా ఉండడం జరుగుతుంది. అంటే ఆకు అనేది పెద్ద ఆకులు కాకుండా మీడియం ఆకులు అనేది ఉండడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే మనకి ఒకవేళ ఎక్కువ వర్షాలు కురిసినట్లయితే కాయ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే మనకి ఆకు శాతం తక్కువ ఉంటుంది కాబట్టి గాలి అనేది ఎక్కువగా ఆడడం జరుగుతుంది. కాయకు కూడా గాలి తగలడం వల్ల మనకి కాయలు అనేది కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అనేది ఉండదు మిత్రులారా. ఇది వచ్చేసి రేవంత్ మిత్రులారా. ఇది కూడా మనం సాగు చేయడం జరుగుతుంది. ఇది కూడా మనకి సుమారు ఒక 2 ఎకరాలకు గాను సాగు చేయడం జరుగుతుంది. షిఫ్ట్ అనేది ఒక 2 ఎకరాలకు గాను సాగు చేయడం జరుగుతుంది మిత్రులారా. దీంతో పాటు గత సంవత్సరం మంచి దిగుబడి అనేది ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఇవి వచ్చేసి దఫ్తరి అనమాట. దఫ్తరి సీడ్స్ వాళ్ళది పుష్ప 2244 అనమాట. ఈ వెరైటీ ఎక్సలెంట్గా కూడా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. గత సంవత్సరం సాగు చేసిన రైతులు యొక్క వీడియోస్ కూడా నేను మీకు సైడ్ అనేది డిస్ప్లే చేస్తాను. ఎక్సలెంట్గా కూడా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. ఇది కూడా మనకి బిగ్ బాల్ సిగ్మెంట్ అనమాట. మనకి పుచ్చును తట్టుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మనకి ఈల్డింగ్ కూడా ఎక్సలెంట్గా ఈల్డింగ్, అంటే మనకి మ్యాక్సిమం సుమారు మనకు ఈల్డింగ్ చూసినట్లయితే మనకి మంచిగా మనం మేనేజ్మెంట్ కనుక చేసినట్లయితే మనకి మ్యాక్సిమం 15 నుంచి 20 క్వింటాలు దిగుబడి అనేది తీయడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. చాలా ఎక్సలెంట్గా కూడా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది. పత్తి తీయడానికి సులువుగా ఉంటుంది. బిగ్ బాల్ సిగ్మెంట్ కిందకు వస్తుంది మిత్రులారా. కంపెనీ వచ్చేసి దఫ్తరి సీడ్స్ అనమాట. దఫ్తరి సీడ్స్ వాళ్ళది పుష్ప అనే వెరైటీ. ఇది కూడా మనం 2 ఎకరాలకి, ఇది కూడా సుమారు మనం 3 ఎకరాలకు సాగు చేయడం జరుగుతుంది మిత్రులారా. దఫ్తరి వచ్చేసి పుష్ప అనే వెరైటీ ఒక 3 ఎకరాలకు సాగు చేయడం జరుగుతుంది. ఎక్సలెంట్ ఈల్డింగ్ అనేది కూడా రావడం కూడా జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇది కూడా దఫ్తరి సీడ్స్ వాళ్ళది జియో అనమాట. ఇది కూడా మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది కూడా ఇవ్వడం జరిగింది మిత్రులారా. ఇది కూడా మనకి బిగ్ బాల్ సిగ్మెంట్ కిందకు వస్తుంది. పంట కాలం చూసుకున్నట్లయితే మినిమం మనకి 140 నుంచి 150 డేస్ అనేది టైం అనేది పట్టడం జరుగుతుంది మిత్రులారా. ఈ రాశి షిఫ్ట్ అనేది మనకి రెండో పంటకి అనుకూలం అనమాట. దాంతోపాటు ఈ రేవంత్ వచ్చేసి ఒక 2 ఎకరాలకి, షిఫ్ట్ అనేది ఒక 2 ఎకరాలకి, 4 ఎకరాలకి. దీంతోపాటు ఈ దఫ్తరి సీడ్స్ వాళ్ళది పుష్ప అనే వెరైటీ వచ్చేసి ఒక 3 ఎకరాలకి. దాంతోపాటు జియో అనే వెరైటీ వచ్చేసి
దఫ్తరి జియో అనే వెరైటీ వచ్చేసి ఒక 3 ఎకరాలకు అనమాట. ఈ విధంగా మనం ఏంటంటే ఒక ఇవి ఒక 6 ఎకర్స్కి సాగు చేస్తున్న దఫ్తరి సీడ్స్, దాంతోపాటు రేవంత్ ఒక 2 ఎకరాలకి, షిఫ్ట్ అనేది ఒక 2 ఎకరాలకి, దీంతో పాటు ఆద్య అనేది నాకు ట్రాన్స్పోర్ట్లో ఉంది మిత్రులారా. ఆద్య కూడా నేను సాగు చేయడం జరుగుతుంది. న్యూజివీడ్ సీడ్స్ వాళ్ళది ఆద్య అనమాట. ఆద్య వచ్చేసి ఒక 2 ఎకరాలకు గాను నేను సాగు చేస్తున్నాను. నాకు అవి ప్యాకెట్స్ అనేది ఇంకా రాలేదు, మన ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి మిత్రులారా. కాబట్టి ఆద్య కూడా చాలా ఎక్సలెంట్గా ఈల్డింగ్ అనేది రావడం జరుగుతుంది మిత్రులారా. ఆద్య రేవంత్ రెండు కూడా ఒకే సిగ్మెంట్ కిందకు వస్తాయి. మనకి ఆకు శాతం తక్కువగా ఉంటుంది, కాయలు అనేది దగ్గరగా రావడం జరుగుతుంది మిత్రులారా. పత్తి తీయడానికి చాలా ఈజీగా, అంటే పత్తి పికింగ్ అనేది ఈజీగా రావడం జరుగుతుంది. ఆద్య కూడా సేమ్ అంతే అనమాట. పత్తి పగిలిన తర్వాత త్వరగా అనేది మనం తీసుకోవాలన్నమాట. తొందరగా అనేది పత్తి తీసుకోకపోతే ఏంటంటే రాలిపోతుంది అనమాట. కాబట్టి ఇవి రెండు కూడా ఒకే సిగ్మెంట్ అనమాట. రేవంత్ అను ఆద్య, ఇవి రెండు కూడా చాలా ఎక్సలెంట్గా కూడా ఈల్డింగ్ అనేది కూడా రావడం జరుగుతుంది ఇట్లా. ఇప్పుడు షిఫ్ట్ కూడా మనకి వర్షాధారము, అంతేకాకుండా నీటి వసతి కింద సాగు చేసుకోవచ్చు. రెండో పంటకి అనుకూలం అనమాట. ఇవన్నీ ఇప్పుడు ఇవి నేను చూపిస్తున్న వెరైటీ అన్ని కూడా మనకు మంచిగా కనుక మేనేజ్మెంట్ కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా కూడా 15 నుంచి 20 క్వింటాల పైన దిగుబడి అనేది తీయడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. రాశి, షిఫ్ట్, దాంతోపాటు రేవంత్, దఫ్తరి, పుష్ప, దఫ్తరి సీడ్స్ వాళ్ళదే జియో అనమాట. ఈ వెరైటీస్ నేను సాగు చేస్తున్నాను. ఇవి ప్లాంటేషన్ చేసిన తర్వాత వీటి జర్మినేషన్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు నేను నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో మీకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. కాబట్టి కాటన్ సీడ్స్ అనేది ఎంచుకునేటప్పుడు మంచి బ్రాండెడ్ విత్తనాలు మీరు ఎంచుకోండి అనమాట. ఎంచుకున్నట్లయితే మీరు మంచి దిగుబడి అనేది కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఈ సంవత్సరానికి గాను నేను సాగు చేస్తున్న వెరైటీలు అయితే ఇవే అనమాట. ఒక 3 ఎకరాలకు గాను కావేరీ సీడ్స్ వాళ్ళకి సాగు చేస్తున్నాను. ఇంకా ఒక 11 ఎకర్స్కి గాను ఈ 5 రకాల వెరైటీస్ ఎంచుకున్నాను అనమాట. ఆద్యతో కలిపి ఒక 5 రకాల వెరైటీస్ అనేవి నేను ఈ సంవత్సరం సాగు చేయడం జరుగుతుంది మిత్రులారా. ఈ సంవత్సరం పత్తి సాగు చేయడానికి ఈ 4 రకాల వెరైటీతో పాటు ఆద్య అనే వెరైటీ, మనము ఈ 5 రకాల వెరైటీస్ ఎంచుకోవడం జరిగింది. వీటితో పాటు కావేరీ సీడ్స్ వాళ్ళది బంపరు, దోసరా, ఈ వెరైటీస్ అనేది నేను ఎంచుకోవడం జరిగింది మిత్రులారా. ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ కలిగిన కంపెనీ విత్తనాలు మిత్రులారా. మీరు ఒకే విత్తనాన్ని మీరు ఎప్పుడు ఎంచుకోవద్దు. మీరు ఒక 10 ఎకరాలు కనుక సాగు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా కూడా 2 ఎకరాలకి, లేదు అంటే 3 ఎకరాలకి, ఆ విధంగా కూడా మీరు సీడ్ అనేది ఎంచుకోండి. ఒకే విత్తనం ఎంచుకోమని నేను చెప్పను. ఏ రైతు కూడా ఒకే కంపెనీ దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పి ఒకే విత్తనాన్ని అనేది ఎంచుకోవద్దు అనమాట. మీరు ఒక 2 ఎకరాలు సాగు చేస్తుంటే ఒక ఎకరానికి ఒక వెరైటీ, ఒక ఎకరానికి ఒక వెరైటీ, అట్లా ఆ విధంగా మీరు ఎంచుకొని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి అనేది సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇప్పుడు నేను చెప్పిన వెరైటీస్ అన్నీ కూడా మనకి వర్షాధారము, దాంతోపాటు నీటి వసతి కింద సాగు చేసుకోవచ్చు. దాంతోపాటు ఎర్ర నేలలు, దాంతోపాటు నల్లరేగడి నేలలకు, అన్ని ప్రాంతాలకు కూడా అనుకూలం మిత్రులారా. ఈ 5 వెరైటీస్ నేను చెప్పిన వెరైటీస్ అన్నీ కూడా ఈ అన్ని నేలలకి, అన్ని ప్రాంతాలకి అనుకూలం అనమాట. ఈ సంవత్సరం కాదు నేను సాగు చేసిన వెరైటీస్ అయితే ఇవే మిత్రులారా. ఇవి ప్లాంటేషన్ చేసిన తర్వాత వీటి జర్మినేషన్, అంటే మనకు మొలక శాతం ఏ విధంగా వచ్చింది అనేది కూడా కంప్లీట్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈ సంవత్సరం మన దిగుబడి వచ్చిన తర్వాత కూడా మీకు ఏ కంపెనీ సీడ్స్ ఏ విధంగా మనకు దిగుబడి వచ్చింది ఏంటనేది కూడా లాస్ట్లో కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది మిత్రులారా. ఇక ఈ వీడియోతో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి తోటి రైతులకి వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.